ఇక ఇదే అంశంపై పూర్తి అప్డేట్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, ఏదైతే భగీరథకు సంబంధించిన కేసును పోలీసులు ఎందుకు తీసుకోవట్లేదు, బాలిక కుటుంబం ఏం చెబుతుంది, అసలు ఈ కేసుని ఎందుకు పక్కదారి పట్టిస్తున్నారు? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ ఇవాళ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. అనేక పర్యాయాలు ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇవాళ సోషల్ మీడియాలో తిరుగుతున్నటువంటి సందర్భంలో బండి సంజయ్ కుమారుడు అయినటువంటి సాయి భగీరథ్ ఆయన చేసినటువంటి వ్యవహారాలు ఒక్కటిగా బయటపడుతున్నాయి. రిటైర్డ్ ఐపీఎస్ అధికారిగా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ ఆయన సవివరంగా దీనికి సంబంధించినటువంటి వివరాలు చెప్పుకొచ్చారు. కోంపల్లి ప్రాంతంలో నివాసం ఉండేటువంటి 17 ఏళ్ల మైనర్ బాలికపై పలుమార్లు అత్యాచారం చేయడమే కాకుండా ఆమెను వివాహం చేసుకుంటారని చెప్పి ఆమెను ఇబ్బంది పెట్టే విధంగా వివరించడం, తర్వాత ఆయన గతంలో ఆయనకున్నటువంటి వ్యక్తిత్వం, ఆయన చేసినటువంటి ఆయన క్యారెక్టర్ అంతా కూడా చూస్తూ ఉంటే ఇవాళ కేవలం తన తండ్రి అధికార దాహంతో 2 రాష్ట్రాల్లో తన ఆజమాయిషీ నడుస్తుంది, పోలీసులు వింటారన్నటువంటి వ్యక్తిత్వం కనిపిస్తోంది. కావాలనే నిన్న పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ లో కేసుకు రిజిస్ట్రేషన్ వెళ్తున్న సందర్భంలో వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళని కట్టడి చేయడానికి ముందుగానే 5 గంటలకే కేసు రిజిస్టర్ అయినట్టుగా కరీంనగర్ కూటంలో ఆయన నిర్వహించినటువంటి తీరు కావచ్చు, ఆయన వ్యవహరించినటువంటి ఆజమాయిషీ కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా స్పష్టంగా తెలుస్తోంది. నిన్న సాయంత్రం 4 గంటలకు పేట్ బషీరాబాద్ కు వెళ్ళినటువంటి మైనర్ బాలిక తల్లికి దాదాపుగా 6 గంటలు అక్కడ పోలీస్ అధికారులు టైంపాస్ చేశారు. ఈ టైంపాస్ చేసే లోపు ప్రధానంగా దీనికి సంబంధించినటువంటి అంశంలో కరీంనగర్ 2 టౌన్ లో కేసు రిజిస్టర్ చేయించడం కాకుండా పూర్తిగా అక్కడ కేసు రిజిస్టర్ అయిన సమయాన్ని బట్టి ఇక్కడ వ్యవహరించినటువంటి తీరు కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఇది రాష్ట్ర ప్రభుత్వానికి గతం నుంచి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తూ ఉంది. కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి ఢిల్లీలో సహాయ మంత్రిగా పనిచేస్తున్నాడు అనేటువంటిది. నిజంగా డ్రగ్స్ మీద ఇతర విషయాల మీద అంత సీరియస్ గా ముందుకు వెళ్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, మేము చాలా వీరోచితంగా పోరాడుతున్నామని చెప్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 31వ తారీఖు ఫామ్ హౌస్ లో ఎందుకు బండి సంజయ్ కొడుకు ఆ మైనర్ బాలికపై అత్యాచారం చేస్తుంటే ఎందుకు ఆ ఫామ్ హౌస్ చెక్ చేయలేదు? ఇంత పెద్ద ఎత్తున మైనర్ బాలికకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఒక రకంగా సీరియస్ గా అలిగేషన్ చేస్తూ కంప్లైంట్ ఇస్తే రిజిస్టర్ చేయడానికి ఎందుకు ఇంత సమయం పడుతుంది? ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. కేవలం ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆయనకు సహాయంగా ఉన్నటువంటి చాలా మంది ఆయనను కాపాడడానికి వివరిస్తున్నటువంటి తీరైతే కనిపిస్తోంది. గతంలో మహీంద్రా యూనివర్సిటీలో సాయి భగీరథ్ చేసినటువంటి అనేక రాజకాలు మీడియా సాక్షిగా బయటకు వచ్చాయి. వాటన్నింటి నేపథ్యంలో బీజేపీ నాయకులు చెప్తున్నటువంటి మాటలు జై శ్రీరామ్ అని చెప్తారు, ఆడవాళ్ళను గౌరవిస్తామని చెప్తారు. మరి రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పక్కన కూర్చోబోయేటువంటి బండి సంజయ్ తన కొడుకు చేసినటువంటి అరాచకాలను ఏమని సమాధానం చెప్తారో చెప్పాల్సిన అవసరం కనిపిస్తోంది. కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ 2 పర్యాయాలు కరీంనగర్ నుంచి ఎంపీగా గెలుపొందడమే కాకుండా ప్రస్తుతం కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నాడు. మాట్లాడేటువంటి భాష, ఆయన చేసేటువంటి వ్యవహారం ఎక్కడా కూడా ప్రజలకు వివరింపుగా ఉన్నటువంటి సందర్భంలో ప్రశ్నించినటువంటి వారిపై ఇష్టానుసారంగా వ్యవహరించడం, ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులకు అక్కడ డిఓపిటిలో ఉన్నటువంటి పనులు సాక్కబెట్టడంలో సహాయ మంత్రిగా నిమగ్నమై ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ సేవల్లో తరిస్తున్నారని చెప్పడానికి ఇంతకంటే వేరే సాక్ష్యం అవసరం లేదు. సరే, ఇక అవన్నీ పక్కన పెడితే పోలీసు స్టేషన్ కు వచ్చినటువంటి సందర్భంలో కేవలం ముందుగా పిటిషన్ తీసుకొని జీడీ ఎంటర్ పెట్టుకొని ఆ ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా 6 గంటల పాటు ఉన్నతాధికారుల సూచన మేరకు టైం పాస్ చేసినటువంటి పేట్ బషీరాబాద్ పోలీసులు అక్కడ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత దాదాపు 4 గంటల తర్వాత ఇక్కడ ఎఫ్ఐఆర్ చేసినటువంటి పరిస్థితి. నిజంగా కూడా ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. 17 ఏళ్ల మైనర్ బాలిక పైన 3 సార్లు అత్యాచారం చేయడమే కాకుండా పలు రకాలుగా ఆమెను వేధించడం, ఆమె ప్రైవేట్ పార్ట్స్ ను తాకుతూ ఇబ్బంది పెట్టడం అనేటువంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కానీ ఎక్కడా కూడా అత్యాచారం సంబంధించి పోక్సో చట్టంలో ఉన్నటువంటి అత్యాచారం సంబంధించినటువంటి కేసును ఎక్కడా కూడా నమోదు చేయలేదు. ఆ సెక్షన్ అన్నింటికి సంబంధించి కూడా బాధితురాలి తరఫున ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మేరకు దాదాపుగా 2 నెలలుగా ఆమెను కాంప్రమైజ్ కావాలని ప్రయత్నం చేశారు. కానీ ఇట్లాంటి రాక్షసుని వదిలిపెట్టొద్దనేటువంటి నేపథ్యంలో సొసైటీలో కొంత గౌరవం ఉన్నటువంటి మైనర్ బాలిక తండ్రి ఆయన కూడా సొసైటీలో కొంత గౌరవం ఉంది, ఆయన బిజినెస్ లో ఉన్నాడు, బిల్డర్ గా ఆయన వ్యవహారాన్ని కొనసాగిస్తున్నారు. వాళ్ళకు ఇంట్లో వెల్ సెటిల్ గా ఉన్నటువంటి ఫ్యామిలీ తన కూతురికి జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నించాలనేటువంటి ఎడ్యుకేటెడ్ పర్సన్ గా ఆయన ముందుకు వస్తే ఆ కుటుంబాన్ని సైతం భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అండను చూసుకొని కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి సంజయ్ కొడుకు
ఈ రకమైనటువంటి వ్యవహారాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా ఈ కేసుకు సంబంధించి చాలా స్పష్టంగా సెక్షన్స్ మార్చాలి. ఆ తర్వాత మెజిస్ట్రేట్ ముందు మైనర్ బాలికకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఆమె కన్ఫెషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవేవి కొనసాగించకుండా కనీసం భరోసా సెంటర్ కు సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేయకుండా ఆశ్చర్యం అయితే కొనసాగిస్తున్నారు. పోలీస్ స్టేషన్ కు మైనర్లు రాకూడదు అనేటువంటిది చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి ఈ సందర్భంగా భరోసా సెంటర్ వాళ్ళైనా వెళ్ళి అక్కడ స్టేట్మెంట్ రికార్డ్ తీసుకోవచ్చు, లేదంటే మెజిస్ట్రేట్ ముందుకు అయినా తీసుకెళ్లి ఆ మైనర్ ను ఎవిడెన్స్ కు సంబంధించినటువంటి దాంట్లో స్టేట్మెంట్ రికార్డ్ చేయొచ్చు. కానీ ఎక్కడా కూడా వాటిని పాటించకుండా రాష్ట్రం మొత్తం అరాచకం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడా కూడా ఆడవాళ్లకు న్యాయం లేదు. ఎక్కడ చూసినా దోపిడీలు, దొంగతనాలు, ఇట్లాంటి అటెంప్ట్ మర్డర్లు, మైనర్ బాలికలపైన అత్యాచారాలు, మరోవైపు నగరం నడిబొడ్డున కాల్పుల కలకలాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇంత జరుగుతుంటే ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉంది అని ప్రతిపక్ష పార్టీ మాట్లాడితే, ప్రతిపక్ష పార్టీకి సంబంధం లేనటువంటి అధికార పార్టీకి సంబంధం లేనటువంటి కేంద్రంలో అధికారం ఉన్నటువంటి కేంద్ర మంత్రి దానికి కౌంటర్ ఇవ్వడం, ఇంతకు మించినటువంటి సహాయ సహకారాలు అందించుకుంటున్నటువంటి రెండు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కేవలం తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల ధనమాన ప్రాణాలను కాపాడడం కోసం, వారి అభివృద్ధి కోసం పుట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ పైన అవాక్కులు చెవాకులు పెడుతూ తెలంగాణ సాధించినటువంటి సిద్ధాంతకర్త కేసీఆర్ పైన ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతున్నటువంటి 2.5 ఏళ్ల కాలంలో మాటలు చూస్తుంటే నిజంగా కూడా తెలంగాణ ప్రజలకు రక్తం మరిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇవాళ బీజేపీ నాయకులు తాము సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా మేము ఉంటాము, ఆడవాళ్ళను గౌరవించడం మా సాంప్రదాయం అని చెప్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం బొట్టు పెట్టుకుని జై శ్రీరామ్ అనుకుంటూ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళతో సహా సమాజంలో ఉన్నటువంటి ఆడవాళ్ళు కూడా మా అక్కచెల్లెలైనటువంటి నినాదం చెప్తున్నటువంటి బీజేపీలో ఉన్నటువంటి మహిళా నేతలు కూడా దీనిపైన ఏం సమాధానం చెప్తారో ఇవాళ చెప్పాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. సాక్షాత్తు బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, 2 సార్లు ఎంపీగా పనిచేసి ప్రస్తుతం రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కొడుకు అనేక పర్యాలు ఇట్లా కొనసాగుతుంటే కనీసం పోలీసులు పట్టించుకోకపోవడం, ఇవాళ గత కొంతకాలంగా పనిచేసినటువంటి డీజీపీ శివధర్ రెడ్డికి కొంత రాజకీయంగా ఆయనకు ప్రేరణ ఉంది కాబట్టి ఆయన రాజకీయ నాయకుడు కాదు, పోలీస్ అధికారి కాదు, పోలీస్ అధికారి రూపంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు చెప్పారు. కానీ సివి ఆనంద్కు ఎక్కడా కూడా ఇంతవరకు ఒక్క మచ్చ కూడా లేదు. ఆయన చట్టాలను స్పష్టంగా ఆయన అమలు చేస్తాడు, దోషుల పట్ల, నేరస్తుల పట్ల కఠినంగా ఉంటాడని చెప్తున్నారు. కానీ ఈ వ్యవహారంలో ఎందుకు డీజీపీ రెస్పాండ్ కావడం లేదు? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆయనను ఇబ్బందులకు గురి చేస్తాడనేటువంటి ఆవేదన, భయం ఆయనకు ఏమైనా ఉందా అనేటువంటిది కూడా తెలియాల్సిన అవసరం కనిపిస్తాం. ఎందుకంటే కింది స్థాయిలో సిఐలు, ఎస్ఐలు, ఏసీపీలు వాళ్ళు చిన్న స్థాయి వాళ్ళు ఉన్నత అధికారుల ఆదేశాల మేరకే కేసు నమోదు చేసేటువంటి అవకాశం ఉంటుంది. నిజంగా దీంట్లో వాళ్ళ పైనుంచి వచ్చేటువంటి ఆదేశాలను పాటించి వీళ్ళు వెనక్కి వెళ్తున్నారా, లేదంటే కావాలని వాళ్ళని ఎవరైనా ప్రోగ్రెస్ చేస్తున్నారా అనేటువంటి కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. దాదాపు 2.5 ఏళ్ల కాలంలో జరగలేనటువంటి, చూడలేనటువంటి అరాచకాలు అన్ని జరిగిపోయి మిగిలిపోయింది ఇదొక్కటి. ఈ అరాచకం కూడా జరిగిపోయింది. ఇక ఆడపిల్లలకు న్యాయం జరగదు అనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఎన్నిసార్లు ప్రతిపక్షంలో నుంచి ప్రజల పక్షాన పోరాడుతున్నా కనీసం చీమ కుట్టినట్టు కూడా ప్రభుత్వానికి లేదు అనేటువంటిది స్పష్టం. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు నుంచి మొదలుకుంటే 3 సార్లు మైనర్ బాలిక పైన అత్యాచారం చేశాడు. ఆయన చేసినటువంటి సందర్భంలో ఆమెకు క్లోజ్ గా ఉన్నటువంటి, దగ్గరగా ఉన్నటువంటి ఫోటోలు, సెల్ఫీ ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. కానీ మైనర్ బాలికకు సంబంధించినటువంటి వ్యవహారంలో అవి బయట పెట్టకుండా వృత్తిరీత్యా జర్నలిజం విలువలకు కట్టుబడి టీ న్యూస్ ఉంటుంది కాబట్టి ఆ ఫోటోలను ప్లే చేయలేదు. కానీ చాలా వరకు ఈ విషయం బయటకు వచ్చేంత వరకు బాధ్యత గల జర్నలిజం చేసినటువంటి కుహానా జర్నలిస్ట్ గా చెప్పుకుంటున్నటువంటి ఆంధ్ర మీడియాగా వాళ్ళని నెత్తినెత్తుకుంటున్నటువంటి మీడియాకు మాత్రం కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఈ అంశాన్ని, ఈ కేసుకు సంబంధించి ఒక్క వార్త కూడా ప్లే చేయకుండా నేరుగా బండి సంజయ్ అందరితో మాట్లాడుతున్నట్టుగా సమాచారం వచ్చింది. అయితే మొత్తానికి ఏం జరిగినా బాధిత మైనర్ బాధితురానికి న్యాయం జరగాలనేటువంటిది టీ న్యూస్ ఉదయం నుంచి చేస్తున్నటువంటి వ్యవహారం. ఈ వ్యవహారంలో డీజీపీ రెస్పాండ్ అవుతాడా, తాను సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారని చెప్తున్నటువంటి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ద గ్రేట్ రమేష్ రెడ్డి దీనికి సమాధానం చెప్తాడా, లేకపోతే ఇట్లాంటి కేసులు షరా మామూలే అంటూ మైనర్ బాలికపై జరిగినటువంటి దాడిని పట్టించుకోకుండా రక్షణను గాలికి వదిలేస్తారనేటువంటి విషయాన్ని మాత్రం పోలీసులు నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.